నిక్కర్లు వేసుకునే వాళ్ళతో రాజకీయం ఏం చేస్తారని ఎగతాళి చేశారు. పిల్ల సైనికులు వెంటేసి తిరుగుతున్నాడు, వీళ్ళతో రాజకీయాలు ఏం ప్రభావితం చేస్తారని విక్రించారు. కార్యకర్త, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అన్న తేడా లేకుండా ఆ ఒక్కడిని ఎద్దేవా చేశారు, విమర్శించారు, మానసికంగా వేధించారు. అన్నిటినీ ఒక యోగిలా భరించిన ఆ వ్యక్తి యోధుడిలా మారి తన సైన్యాన్ని రాటు తేల్చేలా పోరాటం సాగించాడు. ఎదురు తిరిగాడు, ఎదిరించాడు, ప్రజా సమస్యలపై ఎలుగెత్తి చాటాడు. అధికార పక్షం ముప్పతిప్పులు పెడుతున్న దాడుల తీవ్రతకు ప్రతిపక్షం నోరెత్తే అవకాశం లేని ఆంధ్రదేశంలో నిలువెత్తు నిజాయితీ ప్రజా సమస్యలపై గర్జించింది. ఇసుక సమస్య వల్ల పనులు దొరకని పరిస్థితుల్లో అల్లాడిపోతున్న భవన కార్మికుల సమస్యల నుండి రోడ్డు, రాజధాని, మహిళలు, రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా సమస్యలపై కొట్టుమిట్టాడుతున్న ప్రజలు తమ గోడును చెప్పుకునే ఒకే ఒక నాయకుడిని ఆయనలో చూసుకున్నారు. అతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నలభై సంవత్సరాల రాజకీయ దురంధుడిని నంద్యాలలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో 14 గంటల ప్రయాణం చేయించి విజయవాడ తీసుకొచ్చిన తరుణంలో దారి వెంట వచ్చిన స్పందన చూసి టీడీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఎక్కడికక్కడ దారిని దిగ్బంధనం చేసి అడ్డుకుంటారనుకున్న కార్యకర్తల స్పందన చూసి లోకేష్ కూడా నీరు గారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడే వైసీపీ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ఆయన దారిన ఆయన పోయే జనసేన అధినేత విమానాన్ని విజయవాడలో ల్యాండ్ అవ్వకుండా ఆర్డర్స్ ఇష్యూ చేశాయి. మొండివాడు రాజు కన్నా బలవంతుడన్న నానుడిని మనం వినే ఉంటాం. అందులో పవన్ కళ్యాణ్ మొండితనం గురించి మనకు తెలిసిందే. అమరావతిలో కంచెలు వేస్తే తెంచుకు వెళ్ళాడు, వైజాగ్లో అడ్డుకుంటే దాటుకుంటూ వెళ్ళాడు, ఇప్పటం బాధితుల పరామర్శకు పర్మిషన్ ఇవ్వకపోతే కారెక్కి కూర్చుని మరీ వెళ్ళాడు. ఇన్ని చూసిన తర్వాత కూడా బోర్డర్ లో పవన్ కళ్యాణ్ ఆపాలనుకోవటం ఎలాంటి పని అనుకోవాలి? ఆ ఒక్క రాత్రి పవన్ ని జగన్ అడ్డుకోకపోయి ఉంటే రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మారేవి కాదు. మీటింగ్లు, సర్దుబాట్లతో పొత్తు కుదిరేటప్పటికి సమయం సరిపోయేది. ఇక్కడే పవన్ ఆంధ్ర రాజకీయాలను కమ్మేశాడు. దట్టమైన కారు మబ్బులు కమ్మేసినట్లు పక్క పార్టీలతో సంబంధం లేని రాజకీయ వ్యూహాన్ని వైసీపీపై సంధించాడు. కనిపించే లక్ష్యం కన్నా సీట్ల సర్దుబాటు పవన్ కళ్యాణ్ చాలా చిన్నగా కనిపించుంటాయి. చంద్రబాబుని కలిశాక పొత్తుకు వెళ్తున్నాను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్. ఆవేశపూరిత నిర్ణయంలాగా జనసేన పార్టీ శ్రేణులు కనిపించిన టీవీల ముందు మాత్రమే తమ మేధావితనాన్ని చూపించే విశ్లేషకుల నోటికి బలయ్యేలా తన నిర్ణయం మారినా వెనకడుగు వేయలేదు పవన్ కళ్యాణ్. ఇప్పటం ఆవిర్భావ సభలో బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పినప్పుడు పరిణతి లేని రాజకీయం అన్న డిబేట్ మేధావులు అదే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు వెళుతున్నాం, బీజేపీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం అని అల్టిమేటం జారీ చేసిన పవన్ కళ్యాణ్ చూసేసరికి ఇది ఎలాంటి రాజకీయం అర్థం కాక బుర్రలు గోక్కున్నారు. తగ్గినట్లే కనిపించినా నెగ్గుకుంటూ వెళ్ళాడు. బీజేపీతో పొత్తును కుదిర్చినప్పుడు డిమాండ్లతో మీనమేషాలు లెక్కబెట్టిన అదే బీజేపీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఊపిరి పోశాడు. కేంద్రంలో మోడీ పవర్ నిలబెట్టడానికి కారణమయ్యాడు. తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో ట్రెండ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్. రాగద్వేషాలకు చోటు ఇవ్వకుండా పాలిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన జగన్ కనీసం పవన్ కళ్యాణ్ అన్న పేరును కూడా పలకకుండా రాజకీయం చేయడం ఏమాత్రం సమంజసనీయం? ఇది కాదా రాగద్వేషం అంటే? పవన్ కళ్యాణ్ తోనే తన రాజకీయ ఉనికికి ప్రమాదం అని తెలిసినా అదేదో చిన్న పార్టీ అన్నట్లు, పవన్ కళ్యాణ్ తన దృష్టిలో చాలా చిన్న వ్యక్తి అన్నట్లు బయటకు చూపించాలనే జగన్ ప్రయత్నమే పవన్ ప్రభంజనానికి కారణమైంది. చరిత్రలో ఇక ముందు చూస్తామో లేదో అన్నంత విజయానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది.